వాతావరణ శాఖలో అనేక మార్పులు వస్తున్నాయి. వెదర్ రిపోర్టు తయారు చేయడానికి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ప్రజలకు అర్థమయ్యేలా వర్షాల తీవ్రతపై అలర్ట్ ఇస్తున్నారు. ఇక వర్షపాతం, ఎండ తీవ్రత, గాలి వేగాన్ని ఎలా కొలుస్తారు, ఎంత వర్షం పడితే ఎలాంటి అలర్ట్ జారీ చేస్తారు, సిటీలో మొత్తం ఎన్ని రెయిన్ గేజ్లు ఉన్నాయి, వాటి పనితీరు ఎలా ఉంటుందో చెబుతున్న వెదర్ ఆఫీసర్ ధర్మరాజుతో మోనికా ఫేస్ టు ఫేస్. వాతావరణ శాఖ వర్షం సంబంధించిన అప్డేట్స్ని అలర్ట్స్ రూపంలో ఇస్తూ ఉంటుంది. మరి ఏ అలర్ట్ ఎంత వర్షపాతం నమోదవుతే ఇస్తుందో తెలుసుకుందాం. బేగంపేట వాతావరణ శాఖలో ఉన్నాం. మనతో పాటు సీనియర్ అధికారి ధర్మరాజును వారితో మాట్లాడదాం. సో ఈ మధ్య కాలంలో గతంలో అయితే వర్షం పడుతుందా పడట్లేదా ఇవే చూసుకుంటారు, కానీ ఇప్పుడు ఏ అలర్ట్ పడుతుంది, ఏ అలర్ట్ ఇస్తున్నారు, ఎంత వర్షపాతం నమోదవుతుంది, ఎంత ఎంఎం, ఎంత సెంటీమీటర్స్, ఇవే పబ్లిక్ ఎక్కువ చూస్తున్నారు. సో అసలు ఈ అలర్ట్స్ ఏంటి, ఎట్లా డివైడ్ చేస్తారు వీటిని కేటగిరీస్ వైజ్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు ప్రస్తుతం వాతావరణ శాఖ ఇచ్చేటువంటి సర్వీసెస్ ఒక విధంగా ప్రతి కామన్ మ్యాన్ కూడా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలడానికి, అర్థవంతంగా ఉండడానికి ఈ యొక్క కలర్ కోడ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ముఖ్యంగా సమాచారం అనేది చెప్పడం వేరు, తర్వాత వాళ్ళు అర్థం చేసుకోవడానికి అనువుగా ఇవ్వడం అనేది కూడా ఒక విధంగా రెండింటికి భేదాలు ఉన్నాయి. కాబట్టి సో అందరికీ కూడా సులభతరంగా అర్థమయ్యే విధంగా ఈ యొక్క కలర్ కోడ్స్ రంగుల ద్వారా ఈ యొక్క హెచ్చరికలు అనేవి సూచించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆకుపచ్చ రంగు కలర్ హెచ్చరికలు జారీ చేస్తామో అప్పుడు మనకి తీవ్రత అనేది ఉండదు అనేసి ఒక విధంగా చెప్పొచ్చు. ఆ ఆకుపచ్చ రంగు ఇచ్చినప్పుడు మాత్రం ఎటువంటి హెచ్చరిక ఉండదు, అలాగే ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోవడానికి అవసరం లేదు అన్నట్టుగా చెప్పొచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే ఎల్లో కలర్కి వచ్చేసరికి ఒక విధంగా కొంచెం తీవ్రత కూడిన వర్షపాతం అనేది ఉంటుంది. అలాగే హెచ్చరికలు అంటే ఒక విధంగా కొంచెం జాగ్రత్తలు అనేవి పాటించాలనేది కూడా సూచనలు అనేవి తీసుకోవాలనేది కూడా ఉంటుంది. వేరే ఆరెంజ్కి వచ్చేసరికి ఒక విధంగా నారింజ రంగు కలర్కి వచ్చేసరికి ఈ యొక్క హెచ్చరికలు అనేవి పరిగణంలోకి తీసుకోవాలి, అలాగే చాలా జాగ్రత్తగా అనేది ఉండాలి, వాతావరణ సూచనలు బట్టి జాగ్రత్త వహించాలనేది కూడా అలర్ట్ అనేది ఉంటుంది. ఇంకా రెడ్కి వచ్చేసరికి హెచ్చరిక అనేది చాలా తీవ్రత స్థాయిలో అనేది ఉంటుంది, వాతావరణం అనేది తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది అనేది అనే విధంగా ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎండ తీవ్రతనికి కూడా సేమ్ కలర్స్ వాడుతుంటాము, అలాగే వర్షానికి కూడా ఈ యొక్క తీవ్రతతో కూడినటువంటి ఈ యొక్క రంగులు కూడా ఒకే విధంగా వాడుతుంటాము. సో దానివల్ల ఏంటంటే ప్రజలు ఎవరు కూడా ఈ యొక్క కలర్స్కి కొంచెం సందిగ్ధంలో ఉండకుండా ఈజీగా అర్థమయ్యే రీతిలో ఉండడానికి ఇదే ప్యాటర్న్ కొనసాగిస్తూ ఉంటాము ఒక విధంగా. ముఖ్యంగా వర్షానికి వచ్చేసరికి ఎప్పుడైతే వర్ష తీవ్రత 7 సెంటీమీటర్ల వరకు కూడా అధికంగా ఉంటుందో అప్పుడు మాత్రం ఎల్లో హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. ఆ సమయంలో భారీ వర్షాలు అనేవి నమోదవుతాయి. ఇంకా ఆరెంజ్ కలర్కి వచ్చేసరికి ఎప్పుడైతే వర్ష తీవ్రత 12 సెంటీమీటర్ల కన్నా అధికంగా ఉంటుందో అప్పుడు మాత్రం ఈ యొక్క నారింజ రంగు హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకా చూసుకున్నట్లయితే రెడ్ కలర్ వచ్చేసరికి ఎరుపు రంగు కలర్ సూచనలు వచ్చేసరికి ఎప్పుడైతే తీవ్రత అనేది 21 సెంటీమీటర్ వరకు కూడా అధికంగా నమోదవుతుందో అప్పుడు మాత్రం ఈ యొక్క రెడ్ కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఎండ తీవ్రతకు కూడా ముఖ్యంగా మార్చ్, ఏప్రిల్, మేలో కూడా ఈ యొక్క కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఎండ తీవ్రతను బట్టి ఎప్పుడైతే 45 డిగ్రీలు దాటుతుందో ఎండ తీవ్రత అప్పుడు 45 డిగ్రీలకు కూడా రెడ్ కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. అలాగే 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల మధ్యలో ఎండ తీవ్రత నమోదవుతే మాత్రం ఈ యొక్క ఆరెంజ్ హెచ్చరికలు, అలాగే ఈ ఎండ తీవ్రత అనేది 39 డిగ్రీలు క్రాస్ అయినప్పుడు మాత్రం ఎల్లో హెచ్చరికలు అనేవి కూడా జారీ చేయడం జరుగుతుంది. అలాగే ఈవెన్ మనకి ఈ యొక్క తీవ్రత, గాలి తీవ్రతకు కూడా ఈ యొక్క హెచ్చరికలు అనేవి కలర్స్తో కూడా సూచించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా ఈ యొక్క కలర్స్ అనేవి ఏంటంటే ప్రజలు యొక్క మనం మాట్లాడి ఈ హెచ్చరికలు జారీ చేసినప్పుడు మర్చిపోవచ్చు, కానీ ఈ యొక్క కలర్స్ అనేవి ఈవెన్ సిగ్నల్ పాయింట్స్ దగ్గర కూడా చూస్తుంటాము. రెడ్ కలర్ పడగానే సర్వసాధారణంగా మన యొక్క సెన్సెస్ అన్నీ కూడా ఓకే ఈ రెడ్ కలర్ అనేది ఆగాలని సూచిస్తుంది. కాబట్టి ఒక విధంగా బ్రెయిన్కి ఇది ఆల్రెడీ ఫిట్ అయి ఉంటుంది. కాబట్టి మనకు అందరికీ తెలిసిన కలర్స్ని ఈ యొక్క హెచ్చరికల కింద వాడడం కూడా జరుగుతూ ఉంటుంది. విండ్ని ఎట్లా కొలుస్తుంటాం? 30 గంటకి 30-40 కిలోమీటర్ వేగంతో గాలి వీరుస్తుందని కూడా అంటారు కదా, విండ్ని ఎట్లా కొలుస్తారు? విండ్కి కూడా మనకి వచ్చేసరికి విండ్ వ్యాన్ కానీ అలాగే చూసుకున్నట్లయితే కప్ ఎనమోమీటర్ అనేసి అంటుంటాము. ఈ యొక్క ఒక అది మన నీడిల్ లాంటి ఒక ఇది ఉంటుంది, దిక్కుచి లాంటిది.
ఎప్పుడైతే గాలి దిశ అనేది మారుతుందో ఈ దిక్కుచి లాంటి ఒక బాణం లాంటి గుర్తు అనేది ఆ యొక్క గాలి దిశను బట్టి ఎప్పటికప్పుడు దీని యొక్క రొటేషన్ చేస్తూ దీని యొక్క అలాట్ చేసినటువంటి పొజిషన్ మారుతూ ఉంటుంది. ఈ యొక్క పొజిషన్ బట్టి మనం ఎప్పటికప్పుడు ఏ దిశలో గాలి అనేది వస్తుంది, ఏ దిశలో గాలి అనేది వీస్తుంది అనేది కూడా చెప్పొచ్చు. అలాగే ఈ కప్స్, దీనికి పైన ఒక 3 కప్స్తో ఒక అమరిక అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని కప్ ఎనమోమీటర్ అనేసి కూడా అంటుంటాము. సో ఈ కప్స్ కూడా విండ్ తీవ్రతను బట్టి యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్లో రొటేషన్ అనేది కూడా కొనసాగుతూ ఉంటుంది. సో పెర్ సెకండ్కి ఎన్ని రొటేషన్స్ జరిగాయి అనే దాన్ని బట్టి కూడా ఈ యొక్క ఎంత గాలి వీచింది ఆ ప్రదేశంలో అనేది చెప్తూ ఉంటాము. అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఆధునిక పద్ధతిలో మనకి ఆటోమేటెడ్ విండ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి. వాటిని అల్ట్రాసోనిక్ ఇన్స్ట్రుమెంట్స్ అనేసి అంటుంటాము. ఇంకా కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యే విధంగా అయితే ఈ కలర్ ఇండికేషన్స్ని తీసుకొచ్చామని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాన్యువల్ నుంచి ఇప్పుడు మెకానికల్ వైజ్గా కూడా ఈ ఇన్స్ట్రుమెంట్స్ని తీసుకురావడం జరిగింది. మొత్తానికి అయితే ఇటు వెదర్ డిపార్ట్మెంట్ కూడా టెక్నాలజీని యూజ్ చేసుకొని ప్రజలకి చేరే ప్రయత్నం చేస్తున్నారు. కెంబర్సన్ ప్రశాంత్, మోనికా, హైదరాబాద్.